ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 45వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందాం. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముజ్యతాః. అహోబత అయ్యో వయం మనం మహత్ గొప్ప పాపాన్ని కర్తుం చేయడానికి వ్యవసితాహ పూనుకున్నాం. యత్ ఏమంటే రాజ్యసుఖ లోభేన రాజ్యసుఖ లోభంతో స్వజనం బంధువులను హంతుం ఉజ్జతాహ వధించపూనిన వారమయ్యాం. తాత్పర్యం: అయ్యో మనమెంత మహాపాపాన్ని చేయ పూనుకున్నాం. ఎందుకంటే రాజ్యం వల్ల కలిగే సుఖాస చేత బంధువులను చంప ఒడిగట్టామే. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.